వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను వెంకర్ ఫాతిమా. మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ మధ్య గత కొన్ని రోజులుగా వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీతో అల్లు అర్జున్ ఫ్యామిలీ అంటి ముట్టనట్టుగానే వ్యవహరిస్తోంది. ఇందుకు కారణం అల్లు అర్జున్ కు రామ్ చరణ్ కు మధ్య పోటీతత్వం పెరుగుతుండటమే అనే వాదన ఉంది. ఇక నిత్యం సోషల్ మీడియాలో బన్నీ ఫ్యాన్స్ తో మెగా ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వార్ నడిపిస్తూనే ఉన్నారని చెప్పుకోవాలి. ఈ క్రమంలోనే మొన్న జరిగిన ఏపీ ఎన్నికల్లో ఇది కాస్త పీక్స్ కు వెళ్లిపోయింది. ఎందుకంటే మెగా ఫ్యామిలీ మొత్తం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ప్రచారం చేసింది. కానీ అల్లు అర్జున్ మాత్రం పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం కు వెళ్లలేదు. కానీ నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్లి మద్దతు ఇచ్చాడు. దీంతో మెగా ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ తో పాటు జన సైనికులు భగ్గుమన్నారు. బన్నీ వెన్నుపోటు పొడిచాడంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో బన్నీ మీద దారుణంగా ట్రోల్స్ కూడా చేశారు. కానీ బన్నీ వాటిని పెద్దగా పట్టించుకోలేదు. ఇక రామ్ చరణ్ పిఠాపురం వెళ్లి పవర్ స్టార్ కోసం ప్రచారం చేసిన వీడియోను బన్నీ నంద్యాల వెళ్లిన వీడియోతో పోలుస్తూ సోషల్ మీడియాలో ఏకేపారేశారు. ఇక ఏపీలో టీడీపీ కూటమి భారీ విజయం సాధించింది. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో భారీ మెజార్టీతో విజయం సాధించాడు. కానీ అల్లు అర్జున్ సపోర్ట్ చేసిన శిల్పా రవిచంద్రారెడ్డి మాత్రం ఓడిపోయాడు. దాంతో బన్నీకి ఇంకా దారుణంగా విమర్శించారు జన సైనికులు. ఇదిలా ఉండగా బుధవారం నాడు ఏపీ సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ మొత్తం కదిలి వెళ్ళింది. కానీ అల్లు ఫ్యామిలీ మాత్రం రాలేదు. అయితే అల్లు ఫ్యామిలీకి ఆహ్వానం అందలేదని అంటున్నారు బన్నీ ఫ్యాన్స్. ఈ రచ్చ జరుగుతుండగానే మెగా వెన్నెల్లుడు సాయి ధరమ్ తేజ్ తన సోషల్ మీడియా అకౌంట్ లో నుంచి అల్లు అర్జున్ తో పాటు ఆయన భార్య స్నేహారెడ్డిని అన్ఫాలో చేశాడు. ఈ విషయం ఇప్పుడు సంచలనం రేపుతుంది. అంటే వివాదం మరింత ముదురుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే సాయి తేజ్ బన్నీ తమ్ముడు అల్లు శిరీష్ ను మాత్రం ఫాలో అవుతున్నాడు. ఇక బన్నీని ప్రస్తుతానికి మెగా హీరోలు అందరూ ఫాలో అవుతున్నారు. మరి సాయి తేజ్ ఇలా అన్ఫాలో చేయడానికి కారణం మొన్నటి ఎన్నికల ఘటనలేనా లేదంటే వేరే ఇతర కారణాలు ఉన్నాయా అని ఆరా తీస్తున్నారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.